ప్రశ్నిస్తే అరెస్టులు దాడుల కొనతం దిలీప్ అరెస్ట్ అక్రమం ఆధారాలు లేకుండా అరెస్టుల కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు లౌకికత్వానికి బీఆర్ఎస్ మారుపేరు ఉద్యమకారులపై కాంగ్రెస్ కుట్ర ప్రతీకార చర్యలు ఆపాలి బీజేపీ రెచ్చగొడుతున్న చర్యలు లేవు జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ ను అకారణంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ కారణంతో అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పడం లేదని అడిగితే తడబడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు కొనతం దిలీప్ అరెస్టుకు కారణాలు చెప్పడం లేదని అనుమానాలు ఉన్నాయి ప్రశ్నిస్తామని మాత్రమే చెబుతున్నారు ఇష్టానుసారంగా వివరించడానికి ఇది పోలీస్ రాజ్యం కాదని అప్రజాస్వామిక రాజ్యం అని అన్నారు రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించినా దాడులు చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మం పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ ను అక్కడ ప్రజలు తిరస్కరించారని బీఆర్ఎస్ నేతలను స్వాగతించారని అన్నారు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో పలసన అవుతుందనే భయంతో ప్రభుత్వం కక్షగట్టి కేసులు పెడుతుందని మండిపడ్డారు ఖమ్మంలో తమ బాధలు చెప్పుకున్న మహిళలను సైతం బెదిరిస్తున్నారని ఆరోపించారు ఇది కూడా ఓ డైవర్ట్ చేసేందుకు వ్యూహమే ఇప్పుడు ఖమ్మంలో వరదల బారిన పడి కూడు గూడు గుడ్డ లేనోళ్లకు బీఆర్ఎస్ నేతలు అందుబాటులో ఉన్నారు మొత్తం బీఆర్ఎస్ టీం అంతా అందుబాటులో ఉన్నది నిన్నటికి నిన్న ఇదే హరీష్ రావు గారు దగ్గర 2000 మందికి బ్లాంకెట్లు బట్టలు అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక 5 కిలోల బియ్యము ఉప్పు పప్పులు ఇవన్నీ ప్యాక్ చేసి హరీష్ రావు తనకు సంబంధించిన కార్యకర్తలతోటి ఖమ్మానికి బయలుదేరింది నిన్న ఓపెన్గా ఆయన మీడియా ముందుకు వచ్చి మాకు చేతనైనంతగా ఏదో ఉడతా భక్తి సాయం అని అన్నాడు ఆయన ఉడతా భక్తి సాయంగా మేము చేస్తున్నాం ఇవి పంపుతున్నామని చెప్పిండు అవి చెప్పి 1 గంట 2 గంటలు గడిచిందో లేదో ఈయన పట్టుకపోయింది ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో ఇదే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళని ఆదుకుంటున్నారు అనా పైసో పావుల పైసో వాళ్ళకి సాయం చేస్తున్నారు అనేది ఈ మీడియాకు పొక్కితే ఈ సమాజం అంతా చూస్తే ఎంత దరిద్రమైన ప్రభుత్వాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే ఒక మాట అంటారు కదా కాబట్టి అది హైలైట్ కాకుండా ఇది హైలైట్ కావాలి ఇది హైలైట్ అయితే ఎవరినో అరెస్ట్ చేసిండ్రు అని ఈ మీడియా అంతా ముత్తుకుంటే ఇది వెనుకబడుతుంది ఏది బీఆర్ఎస్ వాళ్ళు చేసే సాయం వెనుకబడుతుంది అది కనబడదు అప్పటి పాలనే నయం ఉన్నది ఇప్పటి పాలన కంటే అనుకునే కాడికి రావద్దు బీఆర్ఎస్ లీడర్లే నయం మానవత్వం చాటుతున్నారు అనేది రావద్దు అంటే ఇలాంటి స్కెచ్లు వేయాలి ఒకటి పోతే ఒకటి ఇట్లా చేయాలి ఇక అందులో భాగమే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు కొనతం దిలీప్ అరెస్ట్ని ఖండించి నిన్న సిసిఎస్ దగ్గర వీళ్ళు కూడా 1 గంట పాటు కొనతం దిలీప్ ఏమి చిన్న వ్యక్తి కాదు కొనతం దిలీప్ని ముట్టుకుంటే హుటాహుటిన కేసీఆర్ కూడా వస్తాడు ఎందుకంటే ఉద్యమంలో ఆయనకు అనుభవం ఉన్నది ఉద్యమకారుడు పైగా బీఆర్ఎస్ సోషల్ మీడియాకు హెడ్ ఆయన ముట్టుకుంటే కందిరీగలం ముట్టుకున్నారు కాబట్టి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు జగదీశ్వర్ రెడ్డితో పాటు ఇదే మన బాల్క సుమను అదేవిధంగా గాదర్ కిషోర్ అన్న ఎర్రోల శ్రీనివాసు మొత్తం నిన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తం దిగింది సిసిఎస్ దగ్గర లేకపోతే నిన్న ఈయన కొట్టో మరి ఇంకేం చేసో మరి దొంగను పట్టుకపోయింది పోలీసుల కిడ్నాపర్ల అని తెలియనంత స్థితిలో పట్టుకపోయింది ఆయన భయభ్రాంతులకు గురి చేసిందట ఆయన కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ రేవంత్ రెడ్డి ఇట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాను కానీ కుక్కతోక దలిగి పందిరి పడిపోయినట్టు నీ ప్రభుత్వం ఏదో ఒక రోజు గదే పడిపోయే స్థితిలోనే ఉన్నది ఎందుకంటే నువ్వు ప్రజలు హర్షించే స్థాయిలో పాలన చేస్తలేవు